హరిహర వీరమల్లు సాంగ్ రిలీజ్ అయింది కదా, ఎలా ఉంది? అసలు ఆయన కోసం ఆ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నాం చాలా రోజుల తర్వాత. అంటే మాకు సంక్రాంతి అయిపోయింది కానీ ఈ సాంగ్ తో ఇప్పుడు సంక్రాంతి మొదలైంది అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. పవన్ కళ్యాణ్ పాడాడు కదా సాంగ్, మీకు ఎలా అనిపించింది? ఆల్రెడీ ఇంత ముందు కూడా పాడాడు కానీ దీంట్లో లిరిక్స్ తో పాటు డైలాగ్స్ కూడా ఉన్నాయి. అంటే ఆ డైలాగ్స్ ని సాంగ్ రూపంలో మంచిగా పాడాడు. చాలా హ్యాపీగా ఉంది మాకు. అంటే సంక్రాంతి అయిపోయింది ఏంద్రా డల్ గా అయిపోయింది అనుకునే మూమెంట్ లో ఇలా వచ్చాడు అనమాట. పండగ అయిపోయినాక మళ్ళీ కొత్త పండుగ స్టార్ట్ చేశాడు ఈయన. పవన్ కళ్యాణ్ లుక్స్ ఎలా అనిపించాయి? అసలు మామూలుగా లేదండి బాబు. ఆయన డిప్యూటీ సీఎమా లేకపోతే ఏందని అర్థం కావట్లే. ఇంకా ఆయన ఇంకా ఇప్పుడు ఏదో 20 years చిన్న పిల్లల్లా కనిపిస్తున్నాడు ఇంకా ఇప్పుడు. ఇప్పుడు ఈ సాంగ్ నుంచి చూస్తుంటే మనకు విలేజ్ బ్యాక్డ్రాప్ లో ఉండేలా అయితే సాంగ్ అనిపించింది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే విలేజ్ బ్యాక్డ్రాప్ లో అనిపిస్తుంది. బట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే విలేజ్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ కొట్టాయి. ఇప్పుడు వచ్చిన అన్ని మూవీస్ లో కలిపితే నాకు దీన్ని బట్టి ఇది మామూలుగా ఉండదు, ఇండస్ట్రీ హిట్ కొడతా నేను అనుకుంటున్నా. ఇప్పుడు లిరిక్స్ కూడా సద్దన్నం ఉన్నాయి కదా. అవునవును. అంటే పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ లో కూడా అలాంటి ఎందుకంటే ఆయన ఖాళీ టైంలో తన ఫామ్ హౌస్ లో ఆయన్నే ఆవులకి మేత వేయడం గాని ఇలా అన్ని ఆయన దగ్గరుండి ఆయనే పంటలు పండించుకొని పండ్లు గాని ఇలాంటివన్నీ ఆయనే సొంతంగా పండిస్తాడు కదా. ఆయనకి ఇది ఈజీ అయిపోతుంది చేయడం. అంటే ఆ యాక్ట్ అనేది ఈజీ అయిపోతుంది. ఓకే, అంటే ఇలా ఈ బిహేవియర్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఈ సాంగ్ పాడారు అనుకోవచ్చా మనం? కరెక్టే కదా. మళ్ళీ ఆ లిరిక్స్ అన్ని ఆయన రియల్ లైఫ్ లో ఉన్నాయి కాబట్టి క్లియర్ గా పాడారు అనమాట. మీరు పవన్ కళ్యాణ్ లుక్ ఎలా అనిపించింది దీంట్లో? చెప్పా కదా, అదేదో ఏమంటారు చిరంజీవి గారిని ఓల్డ్ మూవీ ఒకటి ఉంటది, ఆ మూవీ నేను గుర్తు రావట్లేదు, ఆ టైప్ లో అనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ ఇప్పుడు ఇండస్ట్రీ హిట్లు ఒక 2-3 పడ్డాయి. ఇది ఆ 3 దాటేసి నెంబర్ 1 లోకి వచ్చేస్తాను నేను అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత ఇప్పుడు హరిహర వీరమల్లు అయితే చాలా యాక్టివ్ ఉంది. అవును, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం లేదు కానీ ముందు ఇది వస్తుందో మన ఓజీ వస్తుందో తెలియట్లేదు కాబట్టి ఏది వచ్చినా పండగే మాకు, అభిమానులకు పండగే. అండ్ డిప్యూటీ సీఎం గా కూడా ఆయన పనిని ఆయన నిర్వర్తిస్తూ మళ్ళీ ఈ సినిమాలని అంటే జనాలని సినిమా లవర్స్ ని దూరం ఉండకూడదని చెప్పి దాన్ని 2 బ్యాలెన్సింగ్ గా చేస్తున్నాడు. అది మాకు చాలా ఆనందంగా ఉంది.